హలో ఫ్రెండ్స్. సో టుడే నేను గ్రూప్ 1 టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ వీడియో అనేది నేను నా బుక్స్ లైక్ ఏమేం బుక్స్ చదువుతున్నాను, సో మీకు కూడా ఏమన్నా హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే నా బుక్స్ అన్నీ చూపిస్తాను ఏమేమి చదువుతున్నానో. సో ఇది జస్ట్ ప్రిలిమ్స్ పాసిబుల్ అని అరిహంట్ వాళ్ళది బుక్స్ ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ పీవైక్యూస్, ఎంసీక్యూస్ అన్నీ ఉంటాయి. సో విత్ ఇయర్ కూడా మెన్షన్ చేస్తారు. మనకి ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ బుక్స్. ఇది నేనైతే జనరల్ సైన్సే కాదండి, ఇప్పుడు నా బుక్స్ అయితే జస్ట్ చూపిస్తాను మీకు. సో మ్యాక్బుక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, ఇవన్నీ మ్యాక్బుక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ అండి. ఎన్సీఆర్టీని సమ్మరైజ్ చేసి దీంట్లో మొత్తం రాస్తారు ఈ సబ్జెక్ట్స్వి. సో ఇది ఎన్సీఆర్టీస్ ఒక్కొక్క క్లాస్ చదువుకునే కంటే ఇలా చదువుకోవడం చాలా హెల్ప్ అవుతుందని ఈ బుక్స్ తీసుకున్నాను నేను. అండ్ ఒకటైతే శాంపుల్కి మీకు చూపిస్తాను. మ్యాక్బుక్ ఒకటి ఇదిగోండి, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ మ్యాక్బుక్ ఇది. సో కంటెంట్స్ చూడండి, ఇది వరల్డ్ జాగ్రఫీది, ఇది ఇండియన్ జాగ్రఫీ, ఇది చూడండి క్లైమేట్, డ్రైనేజ్ అని అన్నీ ఉంటాయి. సో ఇలా ఎన్సీఆర్టీ మొత్తం కంబైన్ చేసి ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇది కూడా అరిహంతే. సో వీటిని మ్యాక్ బుక్స్ అంటారు. సో ఇవి నేనైతే అన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నానండి, నాకైతే చాలా హెల్ప్ అయింది. అండ్ దెన్ కమ్స్ టు తెలంగాణ హిస్టరీ, వి ప్రకాష్ది. సో తెలంగాణ మూమెంట్స్ ఏమో వి ప్రకాష్ది. సో దీంట్లో చాలా లెంగ్తీ ఉంటాయి టాపిక్స్. సో అంతా ఏం చదవనవసరం లేదు, జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అలా మనం నోట్ చేసుకొని బుక్లో అవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ జాగ్రఫీ వచ్చేసి ఇది నేను ఇది ఒక్కటే బుక్ అయితే రిఫరెన్స్ ఏం తీసుకోలేదు, యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటా జాగ్రఫీ అనేది నేను ప్రిపేర్ అయ్యాను. అండ్ దెన్ మోడర్న్ హిస్టరీ వచ్చేసి స్పెక్ట్రమ్, ఇది అందరూ కామన్ చదివేది. అండ్ దెన్ ఇండియన్ పాలిటీ అరిహంది, సోషల్ స్ట్రక్చర్ ఒకటి బుక్, ఇది సొసైటీకి. అండ్ ఇది మ్యాక్ బుక్కే అరిహంట్వి. సో నేను మ్యాక్సిమం అన్ని అరిహంట్ బుక్స్ తీసుకున్నానండి. ఎందుకు అంటే ప్రిలిమ్స్కి ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుంది ఈ బుక్స్. అండ్ మ్యాక్ బుక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఫర్ ఫౌండేషన్, బేసిక్ ఫౌండేషన్ కోసం ఎన్సీఆర్టీస్ అనేవి తీసుకున్నాను నేను. అండ్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ తెలంగాణ ఎకానమీ, ఇది తెలంగాణ ఎకానమీ బుక్. ఇండియన్ హిస్టరీ ఇదేమో అరిహంతే, రీజనింగ్. అండ్ ఇంకా బుక్స్ ఏమున్నాయి, ఇవి అట్లాస్, ఇది జనరల్ ఎస్సే బుక్ తీసుకున్నానండి ఫర్ మెయిన్స్కి. చాలా బాగుంది బుక్ అయితే. సో దీంట్లో చెక్ చేస్తే మనకి సెక్షన్ 1 నుంచి జస్ట్ మెయిన్ జనరల్ ఎస్సే పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది అన్నీ ఉంటాయి దీంట్లో. సో ఇక్కడ మనకి చూసుకుంటే టీఎస్పిఎస్సి 2016 జనరల్ ఎస్సేస్ టాపిక్స్ అన్నీ ఇస్తారు. సో ఇలా ఉంటుందండి బుక్ అయితే. మెయిన్స్ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది బుక్. ఇంకో బుక్ వచ్చేసి నో యువర్ తెలంగాణ స్టేట్, ఇది అరిహంటే. దీంట్లో చాలా స్టేట్స్ ఉంటాయండి, అన్ని స్టేట్స్వి మోస్ట్లీ మెన్షన్ అయి ఉన్నాయి. కానీ నేను తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి తెలంగాణది తీసుకున్నాను. ఈ ఒక్క బుక్ మీద తెలంగాణ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోతుందా అంటే నో అండి, ఇది జస్ట్ ఒక బేసిక్ కోసం. చాలా ఈజీ ఉంటాయి దీంట్లో, అండర్స్టాండింగ్ కూడా. జస్ట్ మనకి వాట్ ఈజ్ వాట్ అనేది ఫస్ట్ తెలుసుకోవడం కోసం ఇది బుక్. ఇది నేను తీసుకున్నాను ఫస్ట్ బేసిక్ కోసం. సో చూస్తే ఇందులో హిస్టరీ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, అండ్ దెన్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, టూరిజం, ఇవన్నీ ఇంకా సమ్ ఎక్స్ట్రా చాప్టర్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ కంటెంట్ అయితే దీంట్లో. అండ్ ఇంకొక బుక్ నేను తీసుకుంది ఏంటంటే అట్లాస్, మ్యాప్ ప్రాక్టీసింగ్ జాగ్రఫీకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బుక్ లేకుండా మీరు డైరెక్ట్ మ్యాప్ ప్రాక్టీస్ చేయకుండా మేము ఎగ్జామ్కి వెళ్దాము అంటే
మార్క్స్ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దండి జియోగ్రఫీలో, ఎందుకంటే జియోగ్రఫీ అనేది మ్యాక్సిమం అనొద్దు కానీ చాలా వరకు కొన్ని క్వశ్చన్స్ అయితే కంపల్సరీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చదివేటప్పుడు జస్ట్ అవి ఎక్కడున్నాయి అనేది పాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే మనకి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. ఇలా మ్యాప్ బేస్ చదువుకుంటుంటేనే మనకి జియోగ్రఫీ అనేది బాగా గుర్తుంటుంది. అండ్ ఇంకా నా బుక్స్ వచ్చేసి ఇదేమో పాలిటీకి. యాక్చువల్గా నేను ఈ బుక్ కొన్నాను చదువుదామని, కానీ నేను ఇంకా ఇది మొత్తం కంప్లీట్ చేయలేదు. సో ఇది కాన్స్టిట్యూషన్ అన్నీ ఉంటాయి, రైట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఎన్సీఆర్టీ అనేది క్లాస్ 11th ఎన్సీఆర్టీ. సో పాలిటీ అనేది ఈ బుక్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇది మ్యాండేటరీ అని కాదు. ఎందుకు అంటే ఇప్పుడు పాలిటీ చాలామందికి అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బుక్ ఫస్ట్ కొనుక్కొని ఈ బుక్ చదివితే మీకు లక్ష్మీకాంత్ బుక్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ బుక్ చదవకుండా లక్ష్మీకాంత్ డైరెక్ట్ వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు. మీకు మంచి స్కిల్స్ పాలిటీ మీద ఆల్రెడీ ఉంది, నాకు పాలిటీ అంటే ఏంటి ఐడియా ఉంది, అన్నీ తెలుసు అంటే డైరెక్ట్ లక్ష్మీకాంత్కి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే ఈ బుక్ నుంచి స్టార్ట్ చేయండి. సో చాలా ఈజీ అండ్ స్మూత్గా ఉంటుంది మీకు ఎగ్జామ్స్ అనేవి. అండ్ ఇవి టెక్స్ట్ బుక్స్ అయిపోతే, అండ్ ఇవేనండి నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ అయితే. ఇంకా టెక్స్ట్ బుక్స్ నేనేం అంత తీసుకోలేదు, ఎందుకంటే నేను మ్యాక్సిమం నా కోచింగ్ది సెంటర్ నోట్స్ను అండ్ యూట్యూబ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నాకు ఇలా బుక్ రీడింగ్ అంటే అస్సలు నచ్చదు. సో యూట్యూబ్లో ఉన్న నోట్స్ వస్తే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంక ఇవన్నీ నాకు నోట్ బుక్స్ అండి. నేనైతే ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి. ఇది పాలిటిక్స్కి వచ్చేసి ఇవన్నీ పాలిటిక్స్ సబ్జెక్ట్ నోట్సే. అంటే ఇదే నా ఫైనల్ నోట్సా అంటే కాదండి, నేను జస్ట్ చదువుకుంటా నాకు కొన్ని ఇంపార్టెంట్ అనుకునే వల్ల నేను రాసుకున్న నోట్స్ ఇది. సో ఇది నా ఫస్ట్ నోట్స్, ఇది ఒక్కటే నా ఫైనల్ నోట్స్ కాదు. నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్స్లో నేను మళ్ళీ నోట్స్ అనేది ఫైనల్ నోట్స్ చేసుకుంటాను. సో అది నా పాలిటీది. అండ్ ఇది వచ్చేసి దేనికని పెట్టాను, రీజనింగ్ నా నోట్స్ ఇది, క్యాలెండర్స్ది, అట్లా రీజనింగ్కి ఒక నోట్స్ ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటానండి నేను. అంటే జస్ట్ ట్రిక్స్ రాసుకున్నాను దీంట్లో, మెయిన్ ట్రిక్స్, ప్రాక్టీస్ నోట్స్ ఇది కాదు. ఇవే ట్రిక్స్ అయితే ఇంతే. సో మొత్తం మెంటల్ ఎబిలిటీ అనేది, లాజికల్ థింకింగ్ అనేది దాంట్లో ఉంటుంది. అండ్ ఇది దేనికి ఇదేం లేదు, మా పాప నోట్స్ అది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి అండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను చేసుకున్న నోట్స్ ఇది. చాలా ఎక్కువ అయిపోయింది నోట్స్ అయితే, లెంగ్తీ అయింది. కానీ నేను ఇది ఫైనల్ నోట్స్ కాదు, దీన్ని ఇంకా షార్ట్ చేసుకుంటాను నెక్స్ట్ 3rd టైం రివిజన్ అప్పుడు. ఇది ఫస్ట్ టైం చదువుకున్నప్పుడు రాసుకున్న నోట్స్. సో నా 3rd రివిజన్ అప్పుడు ఈ బుక్ ఆల్మోస్ట్ నేను ఇన్ని పేజెస్కి చేసేస్తాను. సో ఏదన్నా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం ఏమైనా నోట్స్ చేసుకుంటున్నాము అంటే ఫస్ట్ రివిజన్ అప్పుడు నోట్స్ అనేది చేసుకోండి, లైక్ రాసుకోండి. ఫస్ట్ టైం ఒక రీడ్ ఇవ్వండి, అండ్ సెకండ్ రివిజన్ అప్పుడు నోట్స్ అనేది నోట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. 3rd రివిజన్ అప్పుడు ఆ నోట్స్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు అదొక 100 పేజెస్ ఉంటే దాన్ని ఒక 20 పేజెస్కి కంప్రెస్ చేసి నోట్స్ చేసుకోవాలి. సో అదే మీ ఫైనల్ గో టు నోట్స్ కింద ఉండాలి. ఎందుకు అంటే లాస్ట్ మీరు ఎగ్జామ్ మూమెంట్ అప్పుడు మీరు మొత్తం అన్నీ చదవాలి అంటే అవ్వదండి, అది కాని పని. అందుకే ఇది తెలంగాణ మూమెంట్, అసలు ఇది నోట్సే కాదనుకోండి. నాకు అప్పుడు ఫస్ట్లో ఈ సబ్జెక్ట్ ఏం అర్థం కాక మొత్తం ఆల్మోస్ట్ అంతా దింపేసిన పాయింట్స్. సో నాకు ఇది కొంచెం రాసాక వేస్ట్ అనిపించింది. సో నేను రాయడమే ఆపేసాను నోట్స్. సో ఇది ఒక క్లారిటీ వచ్చాక కంప్లీట్గా చదువుకున్నాక ఈ సబ్జెక్ట్ నాకు చాలా, హిస్టరీ తెలంగాణ మూమెంట్స్ నాకు హేట్రెడ్ సబ్జెక్ట్స్ అండి. అవి నేను ఇంకా నోట్స్ స్టార్ట్ చేయలేదు సరిగ్గా. ఇగోండి హిస్టరీ అని స్టార్ట్ చేశాను కానీ ఆల్మోస్ట్ మొత్తం నోట్సే దింపేస్తాను నేను. ఎందుకంటే నాకు పాయింట్స్ ఎలా రాసుకోవాలో కూడా హిస్టరీ అంతగా ఐడియా ఉండదు. ఎందుకంటే ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే అనిపిస్తుంది నాకు, అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకునేవే. ఒక థియరీ లాగా ఉంటే ఏదన్నా మనం ఇంపార్టెంట్ రాసుకోవచ్చు. ఇది ఫైనల్ రివిజన్ బుక్ అని పెట్టాను. ఎకనామిక్స్ అయితే రాశాను నేను ఫైనల్ నోట్స్. సో నేషనల్ ఇన్కమ్ మొత్తం ఫైనల్ నోట్స్ అనేది నాకు ఇన్ని పేజెస్లో అయిపోయిందండి. హార్డ్లీ ఒక 20 పేజెస్లో నేను ఎకనామిక్స్ మొత్తం రాసేసుకున్నాను.
సో ఇలా రాసుకున్నానండి నేనైతే. దాని స్కీమ్స్ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్కి ఏమేమి వస్తాయి అలా అన్నీ రాసేసుకొని పెట్టుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చి వరల్డ్ జాగ్రఫీ. జాగ్రఫీ అయితే చెప్పనక్కర్లేదు, బుక్కే నిండిపోయిందండి. ఇదిగోండి మొత్తం బుక్ అయిపోయింది. కానీ ఏమన్నా గుర్తుందా అంటే జాగ్రఫీ ఏం గుర్తుండదండి, ఎందుకంటే అన్నిసార్లు రివిజన్ చేస్తే కానీ జాగ్రఫీ గుర్తుండదు. అన్నీ వచ్చినట్టే ఉంటాయి కానీ ఏవి రావు. అండ్ ఇది చూస్తే ఎకనామిక్స్ ఓకే అండి. నేను ఇంత నోట్స్, ఇదిగోండి నేను చెప్పాను కదా నా ఫస్ట్ రివిజన్ అప్పుడు ఇంత నోట్స్ చేసుకున్నాను, మీరు చూసారు కదా. ఇప్పుడు నాది లాస్ట్ రివిజన్ అప్పుడు నోట్స్ ఎంత కంప్లీట్ చేసుకొని ఎంత సింపుల్గా 20 పేజెస్లో ఫినిష్ చేసేసాను నోట్స్ని. సో ఇలా రాసుకుంటేనే మీకు బెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇగోండి పేపర్స్ కూడా రాసుకున్నాను. నా హిస్టరీ అస్సలు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుందని ఇలా రాసుకున్నానండి. అది రాసుకోవడానికి కూడా నాకు హిస్టరీ అబ్బో అనిపించి అది కూడా మధ్యలోనే ఆపేసాను. ఇగోండి ఇలా రాసుకున్నాను, బట్ ఈ ప్రిపరేషన్ నా వల్ల అవ్వట్లేదు హిస్టరీ. ప్రజెంట్ అయితే యాన్షియంట్ హిస్టరీ, మెడీవియల్ అయితే వదిలేసానండి నేను. మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేశాను. మోడర్న్ హిస్టరీ అనేది ఆల్మోస్ట్ 60% అయిపోయింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ బుక్ ఉందండి, ఇది ఒకటి తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే ఇవే అండి బుక్ సిరీస్. థ్యాంక్ యూ.